ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కామ్ కేసు ఛార్జిషీట్లో మరోసారి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ప్రస్తావన వచ్చింది. కేజ్రీవాల్పై దాఖలు చేసిన అదనపు ఛార్జిషీట్లో కవిత పేరును ప్రస్తావించింది ఈడీ. మద్యం కుంభకోణంలో 100 కోట్లు చేతులు మారాయన్న దర్యాప్తు సంస్థ కవిత మాజీ పీఏ అశోక్ కౌశిక్ చేతుల మీదుగా లావాదేవీలు జరిగినట్టు ఛార్జిషీట్లో పేర్కొంది. కవిత దగ్గర నుంచి 2 బ్యాగుల్లో నగదు తీసుకెళ్లి దినేష్ అరోరాకు ఇచ్చారని తెలిపింది. ముత్తా గౌతమ్కి సంబంధించిన మీడియా సంస్థ ద్వారా హవాలా లావాదేవీలు జరిగాయని ఆరోపించింది ఈడీ. లిక్కర్ ముడుపుల ద్వారా అందిన 100 కోట్ల రూపాయలను ఆప్ గోవా ఎన్నికల కోసం ఉపయోగించిందని అభియోగాలు మోపింది. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ వెంకటేష్. వెంకటేష్, చెప్పండి, చూస్తున్నాం ఎలా డబ్బులు చేతులు మారాయనే అంశాన్ని ఛార్జ్షీట్లో ప్రస్తావించినట్టుగా చెప్తోంది ఈడీ. ఎలాంటి డీటెయిల్స్ ఉన్నాయి మీ దగ్గర? ఇంకా ఏ అంశాలు ఉన్నాయి? ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పైన ఈడీ అదనపు ఛార్జ్షీట్లో అనేక అంశాలను వెల్లడించింది. ప్రధానంగా ఈ మొత్తం కేసులో మనీ లాండరింగ్ కేసులో అరవింద్ కేజ్రీవాల్ను 37వ నిందితుడిగా చేర్చింది. ఆమ్ ఆద్మీ పార్టీని 38వ నిందితుడిగా చేరుస్తూ ఛార్జ్షీట్ దాఖలు చేసింది. వీటిలో ప్రధానంగా దాదాపు 100 కోట్ల రూపాయలు ఈ మొత్తం వ్యవహారంలో చేతులు మారినట్లు స్పష్టం చేసింది. అలాగే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పిఏ అశోక్ కౌశికే ఈ మొత్తం వ్యవహారంలో లావాదేవీలు నడిపారనేటువంటి విషయాన్ని వెల్లడించింది. ఆయన నేరుగా తీసుకెళ్లి అరవింద్ కేజ్రీవాల్ సన్నిహితుడైనటువంటి వినోద్ చౌహాన్కు డబ్బు అందజేశారు, 25 కోట్ల రూపాయలు. సో ఆ 25 కోట్ల రూపాయలు నేరుగా హవాలా మార్గంలో గోవాకు తరలించి గోవా ఎన్నికల ప్రచారంలో ఆమ్ ఆద్మీ పార్టీ ఖర్చు పెట్టిందన్నది ప్రధానంగా ఈరోజు ఈడీ అభియోగ పత్రంలో వెల్లడించింది. దీనికి సంబంధించినటువంటి వాట్సాప్ సంభాషణ అరవింద్ కేజ్రీవాల్కు అలాగే వినోద్ చౌహాన్కు మధ్య జరిగినటువంటి వాట్సాప్ సంభాషణ వివరాలన్నిటిని కూడా ఛార్జ్షీట్లో పొందుపరిచినటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో అరవింద్ కేజ్రీవాల్ చుట్టూ ఉచ్చు మరింత బిగుసుకునేటువంటి పరిస్థితి తలెత్తింది. ఓవరాల్గా దాదాపు 45 కోట్ల రూపాయలు వినోద్ చౌహాన్ ద్వారా హవాలా రూట్లో వాటన్నిటిని కూడా ఆమ్ ఆద్మీ పార్టీకి చేరినట్టుగా ఈ ఈడీ తన ఛార్జ్షీట్లో మొత్తం వివరించింది. సో 45 కోట్ల రూపాయల వరకు ఈ ప్రొసీడ్స్ ఆఫ్ క్రైమ్ అంటే ఈ అక్రమంగా సంపాదించినటువంటి సొమ్మును ఎక్కడి నుంచి ఏ మార్గాల ద్వారా వెళ్ళింది, ఎవరెవరు ఇందులో పాత్రధారులు, దీనికి సంబంధించినటువంటి వ్యవహారాలన్నింటిని కూడా కనెక్టెడ్ పర్సన్స్ పేర్లు, సంస్థలు, వాటికి సంబంధించినటువంటి వివరాలను వెల్లడించింది. సో ఓకే వెంకటేష్, థ్యాంక్ యూ.